ఈ నెల 5వ తేదీన జగ్గంపేట నియోజకవర్గం కెర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన రాత్రి భూపాలపట్నం గ్రామంలో అంబేద్కర్ బొమ్మ వద్ద జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు కుల్లా రాజుబాబును NH16 రామవరం గ్రామం 869 నంబర్ స్టోన్ వద్ద జగ్గంపేట సిఐ కెర్లంపూడి ఎస్ఐ పోలీస్ బృందం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడితో తన తమ్ముడు కుల్లా నాగేశ్వరరావుతో కలిసి హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నట్టు తెలిపారు. గతంలో వీరి ఇరువురికి పాత కక్షలు ఉన్నట్టు తెలిపారు. ఆ కారణం చేత 5వ తేదీన ఉదయం వేర్వేరు ఐరన్ రాడ్లతో కాకర అప్పారావును కొట్టి చంపి రాడ్లను అక్కడే వదిలి వెళ్లారని అన్నారు. నిందితుడు నాగేశ్వరరావు కోసం ప్రత్యేక బృందాలు గాలింపు అనంతరం సోమవారం ఉదయం పట్టుబడినట్లు తెలిపారు. భూపాలపట్నం గ్రామంలో 5వ తారీఖు రాత్రి సుమారు రాత్రి 11 గంటల సమయంలో ఒక హత్య జరిగిందండి. ఆ హత్య కేసులో ఈ కేసులో ముద్దాయిని కుల్లా రాజబాబు అనే వ్యక్తిని ఈరోజు మార్నింగ్ 9 గంటలకి జగ్గంపేట సిఐ గారు అరెస్ట్ చేశారండి. ఈ కేసులో ఆయన యొక్క సోదరుడు కుల్ల నాగేశ్వరరావు అని చెప్పేసి ఆయన కూడా ఉన్నట్టుగా ఎవిడెన్స్ వస్తుంది. కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేస్తామండి. ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి రాజాబాబుని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర పెట్టడం జరుగుతుందండి. ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం రిమాండ్కి వెళ్తారు. అంటే వీళ్ళిద్దరికీ కూడా వ్యక్తిగత కక్షలు ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళిద్దరి మధ్యన కొట్లాట జరగడం, అప్పుడులో కూడా ముద్దాయినేమో హత్యా ప్రయత్నం కింద కేసు రిజిస్టర్ చేసి అప్పట్లో కూడా రిమాండ్కి పంపించడం జరిగిందండి. అంటే ఇందులో రాజకీయం లేదండి. అంటే వీళ్ళు ఈ చనిపోయిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే సామాజిక కార్యకర్త, కొన్ని రకాల ఆర్గనైజేషన్లు పనిచేసి కానీ ఆయన రాజకీయాల్లోనేమో ఆయన ఏ పార్టీలో కూడా యాక్టివ్గా తిరిగినట్లు దాఖలు. సంఘాలు ఆరోపిస్తున్నట్టుగా రాజకీయ పరంగా జరిగిన అధికారం రాజకీయ పరంగా ఏ పార్టీ కూడా ఇంతవరకు కూడా ఓపెన్గా క్లెయిమ్ చేయలేదు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో సుమారు 4 దశాబ్దాలుగా కొనసాగుతున్న క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని సీజ్ చేయడం దుర్మార్గం. ఆదివారం ప్రార్థనలు జరిగే సమయంలో విశ్వ హిందూ పరిషత్ RSS సభ్యులు తమ ప్రార్థనలకు భంగం కలిగేలా ఆందోళనలు చేపట్టడాన్ని తీవ్రంగా ఖండించిన క్రైస్తవ సంఘాలు జిల్లా కలెక్టర్ను కలిసి సమస్య పరిష్కరించి న్యాయం చేయాలంటూ వినతి పత్రం అందజేసిన క్రైస్తవ నాయకులు. ఈ నెల 5వ తేదీన కెర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు. చిన్నారుల విద్యా వికాసం కోసం పిఠాపురం మహారాజా దానం చేసిన కాకినాడలోని ఆనంద నిలయం భూములను కాపాడుకోవాలి. ఆక్రమణకు గురవుతున్న స్థలాన్ని పరిశీలించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.